సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే లేచిన అయితే ఈ ట్రాన్సెల్స్ అనేవి అసలు మ్యాథ్స్ రాకూడదురా నాయన. వస్తే మాత్రం ఎంత లేదన్నా ఒక 10 days అయితే ఈజీగా పడుతుంది. నాకు తెలిసి అయితే ఇంకా నా వాయిస్ కూడా కొంచెం మింగేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ కొంచెం ఇక్కడ నొస్తుంది బాగా. హెల్త్ అయితే మొత్తం తగ్గింది, మొత్తం తగ్గింది, ఎంత ఓకే. ఇప్పుడైతే అసలు గిట్ట కూడా ఏం లేదు. సో ఇక దగ్గర ఒక వారం అవుతుంది అసలు ఏం పట్టించుకోవట్లేదు. మొత్తం రూమ్ మొత్తం చెత్త అయింది. ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. అయితే నేను మొన్న రీసెంట్గా కొన్ని వీడియోస్ కూడా తీసిన, అదే పుష్ పుల్ లెగ్స్ సంబంధించినవి కొన్ని తీసిన. అవి కొంచెం నాకు చాలా కాలేదు, ఇంకా ఎడిటింగ్ చేసే ఓపిక కూడా లేదు. మొత్తం చిరాకులు వేస్తుంది అని చెప్పేసి నేను ఎడిటింగ్ కూడా చేయలేదు. మళ్ళీ అవన్నీ ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేస్తా. పుష్ పుల్ లెగ్ సిరీస్ కంప్లీట్గా తీసిన మీకోసం. సో చూడండి ఇల్లు ఒకసారి. రూమ్ అంతా అసలు చూడు, ఆడి అక్కడే ఉన్నాయి మొత్తం. రూమ్ అంతా గలీజ్ అక్కడే ఉన్నాయి. మనం నార్మల్గా బ్యాచిలర్ లైఫ్ అంటేనే అంతంత. ఈ డైట్కి, కుకింగ్కి, వీడియో ఎడిటింగ్స్కి, మళ్ళీ నా వర్క్స్కి అన్నిటికీ సగం టైం దానికే పోతుంది. లైట్గా ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్దాం ఫస్ట్ అయితే. సో గైస్ జిమ్కి వెళ్దాం. సో నేను రీసెంట్గానే ఈ ప్రోటీన్ బార్ ఆర్డర్ చేసిన, మజిల్ విలేజ్ వాళ్ళది. ఇది కూడా మజిల్ విలేజ్ వాళ్ళది. ఆల్మండ్ చాక్లెట్ అండ్ ప్రోటీన్ బార్ అనమాట. 10 grams ప్రోటీన్ వస్తుంది. సడన్గా ఏమైనా తిని వెళ్ళాలంటే తిని వెంటనే వెళ్ళొచ్చు. నాకైతే మంచిగా అనిపించింది. ఓట్స్ తినిపోయినా నడుస్తుంది. బాగుంది, సూపర్ ఉంది. సో గైస్ జిమ్కి అయితే వచ్చిన. ఈ స్టాండు ఇవన్నీ సెట్ చేసుకోవడానికి సగం టైం అంతా అయిపోతుంది. దగ్గర నేను జిమ్కి వచ్చి కూడా చాలాసేపు అవుతుంది. సో గైస్ ఇప్పుడైతే షోల్డర్స్లో ఫ్రంట్ డీల్స్ చేయను, ఎందుకంటే రేపు చెస్ట్ ఉంది. అండ్ లైట్గా చెస్ట్ అండ్ ఫ్రంట్ డీల్స్ చేస్తా. అండ్ ఈ రోజు మాత్రం మిడిల్ డేస్ అండ్ రియల్ డేస్ బైసప్ అండ్ ట్రైసప్ చేస్తా. అండ్ 4 arms కూడా. ఓకే, ఇప్పుడైతే నేను ప్రీ వర్కౌట్ తీసుకునేది అయితే మజిల్ విలేజ్ వాళ్ళ వర్టెక్స్ ప్రీ వర్కౌట్. ఇదైతే క్రేజీగా అనిపిస్తుంది. నేనైతే చెప్తున్నా కదా, నేనైతే చాలా రోజుల నుంచి వాడుతూనే ఉన్నా. అయితే ఈ ఫ్లేవర్ కొంచెం నాకు అంత అనిపించలేదు. కొంచెం మీరు వేరేది తీసుకోండి. బాగుంది, బట్ నాకు అంత అనిపించలేదు. సో ఈ ప్రీ వర్కౌట్ ఎవరికైనా కావాలనుకుంటే, అండ్ ఈ ప్రీ వర్కౌట్ కాదు, మీరు మజిల్ విలేజ్ వాళ్ళ వెబ్సైట్లో ఏది తీసుకోవాలనుకున్నా. అట్లనే నేను వాడేవి బేసిక్ సప్లిమెంట్స్ వాడేవి, BCAA మల్టీవిటమిన్, ప్రీ వర్కౌట్, పీనట్ బటర్ ఒకటి వాడతా. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో దాంతోపాటు ఈ ప్రోడక్ట్ లింక్ కూడా పెడతా, ఒకసారి వెళ్ళి చూసుకోండి. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా మన కూపన్ కోడ్ యూజ్ చేయండి. సో మన కూపన్ కోడ్ యూజ్ చేస్తే కొంచెం నాకు కూడా బెనిఫిట్ ఉంటుంది, మీకు కొంత బెనిఫిట్ ఉంటుంది. ఓకేనా? I just wanna win, yeah. LABB who we running with, yeah. 2 2 3 3 I'm on 10 again. నేను ఆల్రెడీ కొంచెం నాకు హెల్త్ బాగా ముందే నేను కొన్ని వీడియోస్ తీసేసుకున్నా, పుష్ పుల్ లెగ్ సిరీస్కి సంబంధించినవి. అవి ఎడిటింగ్ చేయలే. ఏమంటావు బ్రో, ఎడిటింగ్ చేసి పెట్టేద్దాం అది? అవన్నీ ఎడిటింగ్ చేసి 1 by 1 పెట్టేస్తా. కంటెంట్ వేస్ట్ అవ్వద్దు. మీరు చూసినా చూడకపోయినా, ఇక చూడు, బిఫోర్ 3 months బ్యాక్ నేను పెట్టిన సిరీస్ 5,000 6,000 చూసిరు. కంటెంట్ అనేది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రోజు లేస్తుంది. ఆ నమ్మకం నాకుంది. I just wanna win, yeah. LABB who we running with, yeah. 2 2 3 3 I'm on 10 again. Pump up the action, bitch I'm active. If he never heard of it, dope he just snapping. Jackson off the rapping, keep it on my body, bitch I'm broke if you asking. Gotta sell the most Cialis flawless, broken whips as long as it is foreign. Heard you want it 'cause it is enormous. What's an ass? She is a gorgeous. Live my life.
ఓకే. సో గైస్, ఇది వచ్చేసి మనకి 2వ అవార్డు. దీంట్లో ఏముంటుందో చూపిస్తా. ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి సెకండ్ ఛానల్. ఇది చాలా స్పీడ్గా వచ్చేసింది సబ్స్క్రైబర్స్ అయితే. నేను అసలు ఊహించలేదు అంత స్పీడ్గా వచ్చేస్తారని. అసలు ఆ ఛానల్ పట్టించుకోవట్లేదు. మొత్తం చెప్తా ఈ వీడియోలోనే చెప్తా. మొత్తం ఏ పర్పస్లో తీసినా ఏంది మొత్తం చెప్తా. అలా చేద్దాం అనుకున్నా. షార్ట్ అయితే చేస్తా, మన వాళ్ళ కోసం షార్ట్ అయితే చేసి పెడతా. లాంగ్ వీడియో అంటే కష్టం. ఆల్మోస్ట్ అందులో ఉన్న వాళ్ళు ఇందులోనే ఉంటారు కదా మనోళ్ళు అని చెప్పేసి చేస్తున్నా. సెకండ్ ఛానల్లో 100K అయినందుకు సిల్వర్ బటన్ వచ్చింది. ఓకే, అది మ్యాటరు. అయితే పోయినసారి సిల్వర్ బటన్ వచ్చినప్పుడు నాకు తెలియదు. అంటే మనం సిల్వర్ బటన్ మీద మనం నచ్చిన పేరు రాసుకోవచ్చు అనమాట. వాడు ఒక 50 లెటర్స్ వరకు ఇస్తాడు. నేనేం చేసిన అంటే నార్మల్గా ర్యాండమ్గా పెట్టేసిన. వాడే ఇక ఫిట్స్ అయ్యేదని చెప్పేసి ఛానల్ నేమ్ ఇచ్చేసిండు. సో ఈసారి నేనే టెక్స్ట్ కావాలని పెట్టిన. పోయినసారి అమ్మతో ఓపెన్ చేయించినాం. ఇప్పుడు అమ్మ ఆడుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఈ నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పేసి లైట్ తీసుకున్నాం. ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేయించినాం కదా. ఈసారి గోల్డెన్ బటనే ఇంకా. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. సో సెకండ్ ఛానల్ అయింది, ఫస్ట్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ అందరికీ. సో మీరు ఎవరు లేకపోతే మాత్రం రాదు. ఇది మనకి 2వ అవార్డు అనమాట. ఇదంతా మనకొద్దు. ఇది యూట్యూబ్ నుంచి వచ్చింది. జస్ట్ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చిరని చెప్పేసి ఇది రావడం కాదు. ఆ 1 lakh సబ్స్క్రైబర్స్ రావడానికి పెట్టే కంటెంట్కి అమ్మాయి ఫోన్ చేస్తుంది. 1 lakh సబ్స్క్రైబర్స్ రావడానికి మనకు పట్టిన టైంకి ప్రతిరోజు ఆ కంటెంటు, ఆ ఎడిటింగ్ మీకు ఏ వేలో చెప్తే అర్థమవుతుంది. అలా షార్ట్స్ బుల్లెట్ రూపంలో వచ్చినాయి ఒక్కొక్క షార్ట్. ఇక చెప్తా, అది కూడా చెప్తా ఎందుకు చేయట్లేదో. నేనేం రాపించిన అంటే 50 లెటర్స్ ఇస్తాడు కదా, ఫిట్స్ అయిదా లైఫ్ స్టైల్ అని పెట్టిన. సో ఫిట్స్ అయిదా గెట్ రెడీ విత్ మీ ఛానల్ నేమ్ అయితే. కాకపోతే నేనేం చేద్దామంటే ఆ ఛానల్ నేమ్ మార్దామని చెప్పేసి ఫిట్స్ అయిదా గెట్ రెడీ విత్ మీ ఏదంటారు నార్మల్గా ఉంది. అయితే ఆ సెకండ్ ఛానల్ని మన లైఫ్ స్టైల్ తగ్గట్టు మార్చుకోవచ్చు అని చెప్పేసి ఫిట్స్ అయిదా లైఫ్ స్టైల్ అని పెట్టిన. అండ్ ఐ లవ్ మై సబ్స్క్రైబర్స్ అని చెప్పేసి పెట్టిన. సో చూడండి గైస్. సెకండ్ ఛానల్కి షార్ట్స్ ఇవన్నీ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదంటే, ఫస్ట్ ఛానల్ ఈ ఇన్స్టాగ్రామ్ వీటి మీద కొంచెం ఫోకస్ చేసేసరికి టైం సరిపోవట్లేదు. అబ్బా నేను మాత్రం ఒక్కనే కదా, కంటెంట్ రాసుకోవడమేనా, అన్నీ రాసుకోవాలి, ప్రతి చేయాలి. అందుకని అయితే ఇప్పుడు ఫిట్స్ అయిదా గెట్ రెడీ విత్ మీ అనే ఛానల్ని నేను ఫిట్స్ అయిదా లైఫ్ స్టైల్ కింద మారుస్తున్నా. సో యాక్చువల్గా దాన్ని ఎందుకు తీసిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు క్లాతింగ్ అంటే ఇష్టం. క్లాతింగ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి క్లాతింగ్ అంటే ఇష్టం. సెకండ్ది, నాకు చిన్నప్పటి నుంచి బాక్సింగ్ అంటే ఇష్టం. ఈ 2 చాలా ఇష్టం. జిమ్కి వెళ్ళడం అనేది జస్ట్ నేను లైఫ్ స్టైల్ కిందకి వెళ్ళిన. అంటే ఏదో ఫిట్గా ఉందాం, జస్ట్ నార్మల్గా ఉందాం అని చెప్పేసి వెళ్ళిన. సో అలా వెళ్తూ ఇది పిచ్చెక్కి, మనం జిమ్ కూడా నాకు చాలా పిచ్చెక్కిపోయింది. ఆ పిచ్ మీద ఇంకా అలా కాంపిటీషన్స్కి వెళ్ళినా ఇంకా మోటివేషన్ వచ్చింది. సో ఇంకా నేను ఆ టైంలో నార్మల్గా మీకు తెలిసిందే, నార్మల్గా అప్పుడు నేనేం చేసిన అంటే జస్ట్ యూట్యూబ్ ఛానల్ తీద్దాం, మంచిగా చేద్దాం అని చెప్పేసి, మనం తెలిసింది చెప్దాం అని చెప్పేసి చెప్పిన. సో మీరు సపోర్ట్ చేశారు. సో నేను ఇక్కడున్నా. అసలు బేసిక్గా అయితే నాకు ఫస్ట్ నుంచి కూడా క్లాతింగ్ అండ్ బాక్సింగ్ అంటే ఇష్టం. బట్ ఇక్కడ అకాడమీస్ ఏం లేవు బాక్సింగ్ సంబంధించినవి. అలా అని చెప్పేసి నిలబడిపోయినా. నిజంగా చెప్తున్నా, నిలబడిపోయినా నేను. బ్రో అసలు అయితే ఎప్పుడో అయిపోవాలి, బట్ క్లాతింగ్ ఇవన్నీ ప్లాన్ చేస్తున్నా, మరి ఏమవుతుందో చూడాలి. సో అది కాకుండా ఇంకా నాకు ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది ఏదైనా. సో ప్రతి ఒక్కటైతే మీకు అప్డేట్ ఇస్తా. చూద్దాం మరి ఏమవుతుందో. మీ సపోర్ట్ ఉంటే మాత్రం నేను పక్కా చేయగలుగుతా అబ్బాయి. అంతే. అయితే ఆ ఛానల్ అయితే ఒక షార్ట్ చేస్తా, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ చేసుకుంటా. అంతే. నాకు తెలిసి ఈ వీడియో పోస్ట్ అయ్యేలోపు ఆ వీడియోనే వస్తుంది. అవి ముందు వస్తాయి షార్ట్స్, రీలు.